అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు వీపీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేపటికి మనకి ఐరన్ గేట్లు ఎందుకు తుప్పెక్కుతాయి, అవి ఏ పరిస్థితుల్లో తుప్పెక్కుతాయి, నెక్స్ట్ అది క్వాలిటీ పరంగా తేడానా లేకపోతే అక్కడ ఉండే ఆ సౌడు ఏరియాని బట్టి అనేది ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలో. ఓకేనండి, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ కనిపించే గేట్ అండి, ఇది 5 అడుగులు అండి. 8 వెడల్పు, 5 అడుగులేమో హైటు. అయితే ఇక్కడ ఈ గేటు విషయంలో ఏం జరిగిందంటే, వీళ్ళు బిల్డర్స్ అనమాట. ఇప్పుడు ఈ బిల్డింగు గల వాళ్ళు బిల్డర్స్. వీళ్ళు ఏం చేస్తారని చెప్పానంటే, ఒక 4 బిల్డింగులు 5 బిల్డింగులు కలిపి కడతారు కదా. 4 బిల్డింగులు 5 బిల్డింగులు కలిపి కట్టినప్పుడు ఆ మెట్లకు వచ్చే రేలింగు కానీ, ఇంటి ముందు మెయిన్ ద్వారం ముందు వచ్చే గేట్ కానీ, ఆ పక్కన సందులో చిన్న గేట్ వస్తుంది, చిన్న గేటు, ఆ చిన్న గేటు కానీ, ఈ పెద్ద గేటు, చిన్న గేటు, మెట్లు గ్రిల్స్, నెక్స్ట్ వచ్చేప్పటికి ఫ్రంట్ ఎలివేషన్కి పైన ఒక చిన్న గ్రిల్ లాగా ఇస్తాం కదా పెట్టుకోవడంలో, దానికి అలాగా ఇవన్నీ కూడా కంబైన్డ్గా కలిపి మాట్లాడేసి ఇంతని చెప్పి ఇచ్చేస్తారనమాట. అది ఎగ్జాంపుల్గా ఒక 80,000 లేదా 70,000 వాళ్ళకి అడుగు ఇంతనే ఉంటుందండి. ఎగ్జాంపుల్గా ఒక 70,000 80,000 అలా ఇచ్చుకుంటారనమాట. అలా ఇచ్చుకుంటూ ఏంటంటే వాళ్ళు కొద్దిగా తగ్గుద్ది. అదే ఇలా కాకుండా గేట్ సపరేటు, గ్రిల్స్ సపరేటు, లేకపోతే మెట్లు రేలింగ్ సపరేటు, చిన్న గేట్ సపరేటు, ఇలా సపరేట్గా ఇచ్చారనుకోండి, వీళ్ళకి వచ్చేప్పటికి ఎలా లేదన్నా కానీ ₹1,00,000 1,10,000 ఈజీగా అయిపోతాయి ఇవన్నీ సపరేట్గా కానీ ఇస్తే. ఓకేనండి, ఎందుకంటే మెటీరియల్తో కలిపి వాళ్ళకి ఇస్తారు కాబట్టి సగం ఇబ్బంది అయిపోద్ది. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం టోటల్గా ఒక గంప కొత్త అని చెప్పారంటే మొత్తం టోటల్గా కలిపిస్తారనమాట. కలిపిస్తే ఒక 70కి చేసేవాళ్ళు ఉంటారు, 60కి చేసేవాళ్ళు ఉంటారు. అక్కడ ఏమవుతుందంటే మెటీరియల్ వచ్చేప్పటికి థర్డ్ క్వాలిటీ పడిపోతుంది గ్యారంటీగా. థర్డ్ కానీ సెకండ్ కానీ పడిపోతుంది, ఫస్ట్ క్లాస్ మాత్రం గ్యారంటీకి పడదు. ఎందుకని చెప్పినప్పుడు కనిపిస్తుంది కదా ఇక్కడ ఆ జియో పైప్ అని చెప్పని అంటారు. ఆ జియో పైప్ వీళ్ళు ఎక్కువ శాతం వీటికి జియో పైపు మధ్యలో ఏం చేస్తున్నారంటే చూసారా స్టీల్ ఇచ్చారు. ఆ స్టీల్ కూడా అని చెప్పని అంటారు. అవి స్టీల్లో సెకండ్ క్వాలిటీ ఉంటాయి లేదా థర్డ్ క్వాలిటీ అండి. ఫస్ట్ క్వాలిటీ అయితే మామూలుగా మనం ఎంత సౌడుగాల్లో బిగించినా కానీ, అలాంటి స్టీల్ ఎంత సౌడులో బిగించినా కానీ అవి ఏం చేస్తాయంటే ఆ తుప్పు అనేది రాదు. అసలు స్టీలు అంటే తుప్పు రాదండి. మెయిన్ ఆలోచిస్తాం మనం. స్టీల్ అంటే తుప్పు రాదు, అది ఎక్కడ పెట్టినా కానీ మనం. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తారంటే కళాయి మీద స్టీల్ కోటింగ్ వేసేసి పెట్టేస్తున్నారు. అక్కడ ఏమవుతుందంటే మామూలుగా కొన్న ఓనర్ గారికి దెబ్బడిపోతుంది. నెక్స్ట్ తర్వాత ఇల్లు కొనుక్కుంటారు కదా, వాళ్ళు కూడా కొద్దిగా మోసపోయామని చెప్పి అన్నట్టుగా చిన్న ఫీలింగ్. ఇదిగో చూడండి, ఎంత బాగా తుప్పికేసిందో కనబడుతుందండి. ఇది మొత్తం తుప్పి అనమాట. ఇది 1 మంత్ కూడా అవ్వలేదు. ఇలా ఉంటే అది ఎలా యాక్సెప్ట్ చేస్తారో కొనుక్కున్న ఓనర్లు, వీళ్ళు బెటర్ కదా, కొనుక్కున్న వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేయరు కదా. ఓకేనండి, ఇది మామూలుగా ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇల్లు కట్టేవాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు ఇల్లు కట్టేవాళ్ళు. ఆ ఇల్లు కట్టేవాళ్ళు మామూలుగా మెయిన్ గేట్లు కాడ, గ్రిల్స్ కాడ, లేదా పైన ఎలివేషన్ అక్కడ చిన్న గ్రిల్ వస్తుంది, అది ఒకటి మెట్లు డ్రైలింగ్ దగ్గర, వీటన్నిటి దగ్గర ఇలాంటి చిన్న మిస్టేక్లు చేసుకుంటూ ఉంటారండి. తెలిసి కాదండి, తెలియకనే ఈ చిన్న మిస్టేక్లు కూడా చేసుకోమాకండి అని చెప్పని చెప్తాకి ఈ ఒక వీడియో ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనండి, మనం ఇచ్చేటప్పుడు అలాగా రూపాయి పరంగా కొద్దిగా కలిసి వస్తుంది కదా రూపాయి అని చెప్పని మనం ఆలోచించుకుని దానికే డివైడ్గా ఇచ్చుకుంటే మంచిది. మొత్తం కలిపిస్తే మాత్రం ఇలాగ ఉంటుంది, వర్క్ మాత్రం ఇలాగ ఉంటుంది. అలా కాకుండా మనం డివైడ్గా ఇస్తున్నాం అనుకోండి, అటు బిల్డర్ గారికి ప్రాబ్లం ఉండదు, కొనుక్కున్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, తర్వాత బిల్డర్ గారి ఫ్యూచర్ పరంగా ప్రాబ్లం రాదు. ఎందుకని చెప్పానంటే పలానా బిల్డర్ గారి దగ్గర కొన్నాం, మాకు ఇలా ఇబ్బంది అయిపోయింది, ఇలా మోసపోయామని చెప్పన్న ఫీలింగ్ లేకుండా ఉంటుంది అనమాట. ఓకేనండి, క్లారిటీగా మీకు అర్థమైతే సింపుల్గా చెప్పాలని చెప్పానంటే ఏదైనా డివైడ్గా ఇచ్చుకుంటే మంచిది. కలిపేయకుండా డివైడ్గా ఆ గ్రిల్కి ఎంత, ఈ చిన్న గడికి ఎంత, ఈ పెద్ద గడికి ఎంత అని చెప్పానంటే మెటీరియల్ క్వాలిటీ పరంగా వాడేట్టు చూసుకుని కొద్దిగా నమ్మకమైన వాళ్ళకి ఇచ్చుకుంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదండి. ఓకేనండి, నా వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.